కాకినాడలో దారుణం జరిగింది. ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో మైనర్ను గొంతు కోసి హత్య చేశారు. మైనర్ను బ్లేడ్తో గొంతు కోసి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అభివర్ధన్ శ్రీనివాస్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో దారుణం జరిగింది. ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో మైనర్ను గొంతు కోసి హత్య చేశారు. పూర్తి వివరాలు అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయచంద్రిక కాకినాడ జిల్లా కేంద్రంలో దారుణం చేటు చేసుకుంది. కాకినాడ నగర నడిబొట్టున ఓ మైనర్ బాలుడిని విచక్షణారహితంగా చంపి ముళ్ల పొదల్లో పడేసిన సంఘటన చోటు చేసుకుంది. సరిగ్గా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన సంబంధించి పోలీసులు వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం కాకినాడ నగరానికి చెందిన ఓ యువతని ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నారు. అయితే అమ్మాయి విషయంలో వీరిద్దరు కూడా తరచూ గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం అమ్మాయిని ప్రేమిస్తున్న మరొక యువకుడిని ఇంకొక ఇద్దరు యువకులు దారుణంగా హతమార్చారు. పని ఉందని చెప్పి తీసుకువెళ్లి బ్లేడుతో గొంతు కోసి విచక్షణారహితంగా చంపి కాలువ పక్కన పడేశారు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల వరకు విషయం ఎవరికి తెలియలేదు. స్థానికంగా ఉన్న వ్యక్తులు అటువైపు వెళ్తుండగా ఒక మృతదేహం పడి ఉన్న విషయాన్ని గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి వివరాలు ఆరోపిగా ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమిస్తున్న నేపథ్యంలో గొడవ జరిగిందని గుర్తించారు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు యువకులు ఆ యువకుడిని దారుణంగా హతమార్చినట్టు గుర్తించి వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. విజయచంద్రిక. ఓకే అప్పారావు, థ్యాంక్ యూ.